ఇక యువ సంగ్రామ సదస్సుకు అయితే హైకోర్టు అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సదస్సుకు అనుమతులు ఇచ్చిన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్కైతే చెంపపెట్టు లాంటిదన్నారు. సంగ్రామ సదస్సును విజయవంతం చేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు. నిరుద్యోగ జేఏసీ మీద అభండాలు వేసిన కాంగ్రెస్ సర్కార్కైతే తగిన శాస్తి తప్పదని ఇటు బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసు శాఖ ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా మరి ఈరోజు న్యాయ వ్యవస్థ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన మరి యువ సంగ్రామ సదస్సు వైపే మరి నిలబడ్డది. మరి న్యాయ వ్యవస్థకు గౌరవ హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తే మరి ముఖ్యంగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే కూడా మరి గౌరవ హైకోర్టు నిజాల వైపే నిలబడ్డది, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వైపే నిలబడ్డది. మరి మాకు చాలా ఆనందంగా ఉంది. కోర్టు ఏం చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్లోలం సృష్టించే మాటలు మాట్లాడొద్దన్నారు. నిజంగా కల్లోలం సృష్టించే మాటలు మాట్లాడే సంస్కృతి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది తప్ప భారత రాష్ట్ర సమితికి లేదు. ఇదే విషయాన్ని మా న్యాయవాదులు గౌరవ కోర్టు ముందర పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఒకవైపు ఇది భారత రాష్ట్ర సమితి యువ సంగ్రామ సదస్సు అయితే నిరుద్యోగ జేఏసీ మీద అనవసరమైన అభండాలేసి తెలంగాణ ఉద్యమం కోసం మరి ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ మీద అభండాలేసి మళ్లీ న్యాయ వ్యవస్థను తప్పుదోబట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆయన కూడా మరి గౌరవ హైకోర్టు నిజం వైపే నిలబడ్డది, న్యాయం వైపే నిలబడ్డది, ధర్మం వైపే నిలబడ్డది, మరి రాజ్యాంగం వైపే నిలబడ్డది. మరి హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. రేపు యువత అంతా కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఒక సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా ప్రభుత్వం తరపునటువంటి మాట్లాడిన వారు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతను తక్కువ చేసి మాట్లాడారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని మాత్రమే వారు పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ జేఏసీగా ఏర్పడి వారందరూ కూడా మీరు ఇచ్చినటువంటి అప్పుడు అబద్ధపు హామీలను నెరవేర్చాలని కొట్లాడుతున్నారు తప్ప వారేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. వారి పట్ల తప్పుగా మాట్లాడించిన ఈ ప్రభుత్వం వారికి బేషరతున క్షమాపణ కూడా చెప్పాలని విషయం డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ న్యాయస్థానానికి మా పార్టీ తరపున ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తరపున తెలంగాణ నిరుద్యోగుల పక్షాన శిరస్సు వంచి మేము కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే వెన్నులో వణుకు పుడతా ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి అనేక సార్లు మొట్టికాయలేసింది ఈ ప్రభుత్వానికి. అయినా ఈ ప్రభుత్వంలో కనీసం కూడా చలనం లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఉన్నది. ఎన్నిసార్లు లగచెర్లలో మొట్టికాయలేసింది, ఫార్మాసిటీలో మొట్టికాయలేసింది, అదేవిధంగా హైడ్రా పేరు మీద మొట్టికాయలేసింది, చాలా విషయాలలో మొట్టికాయలేసింది. అయినా ఈ ప్రభుత్వము తీరు మారట్లేదు, బుద్ధి మారట్లేదు. ముఖ్యంగా మా నిరుద్యోగులను పట్టుకొని, మా విద్యార్థులను పట్టుకొని పేడ్ జేఏసీ అన్నారు కదా. ఈ రాష్ట్రము ఒకవేళ పేడ్ జేఏసీ గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వమా ఒక పేడ్? ఇలా ఒక పేడు నాయకుడితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. మీలాగా ఢిల్లీకి సంచులు మోసి, మీలాగా ఢిల్లీలో టికెట్లు కొనుక్కొని టికెట్లు అమ్ముకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్టు మా నిరుద్యోగులు, మా యువత ఎక్కడ కూడా అలాంటి తప్పులు చేయలే. ఇలా మా నిరుద్యోగులు లేకపోతే, మా విద్యార్థి నాయకులు లేకపోతే ముఖ్యమంత్రి సీటు లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి. సీఎల్ మేము ఈ వేదిక నుంచి సరూర్ నగర్ స్టేడియం నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 65,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రా, చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కాళోజీ గారు ఒక మాట చెప్పేవారు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాటేదాకా తరిమికొట్టు, ప్రాంతం వాడే మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతిపెట్టు. ఏ కాంగ్రెస్ నిరుద్యోగ సభ పెట్టి ఇక్కడ
తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేసిందో అదే సరూర్ నగర్ సభావేదికగా ప్రాంతం వాడు మోసం చేసిండు కాబట్టి వాడిని బొందపెట్టడానికే రేపు సమావేశం పెట్టబోతున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతనందరినీ యువకులను విద్యార్థులను ఒకవేళ మీకు ఆ పేజీ నెంబర్ గుర్తు లేకపోతే 9వ పేజీ మీ మేనిఫెస్టో చదువుకోండి. మీరు రేపు పొద్దుగాల టీవీలలో చూస్తారు కదా, ఆ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిరో చూసుకొని ఒకటే చెప్తున్నాం. ఈరోజు మాకు ఎన్ని ఆటంకాలు కలిగించినా కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థను ఏదైతే దేశం మొత్తంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు స్థాపించి రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిండో ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు మేము విజయం సాధించాం. సభకు అనుమతులు కూడా తెచ్చుకున్నాం. రేపు అద్భుతమైనటువంటి సభను పెట్టుకుంటాం. రేపు సభను విజయవంతం చేయాలని అందరికీ తెలియజేస్తున్నాం.